సో మన వైజాగ్లో కొత్త ఎగ్జిబిషన్ అయితే వచ్చేసింది అనమాట. అదే ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్. సో భలే ఉందన్నమాట. సో దీని అడ్రస్, దీని టైమింగ్స్, దీని ఎంట్రీ టికెట్ అన్ని వీడియో మధ్యలో చెప్తాను, అన్ని డీటెయిల్స్. సో ముందు పదండి వెళ్దాం. సో ఇంక ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా, టికెట్ కౌంటర్ దగ్గర అయితే వచ్చానమాట. 3 years ప్లస్ వాళ్ళకి మనం కంపల్సరీగా టికెట్ అయితే తీసుకోవాలి. అండ్ ఒక టికెట్ 50 రూపీస్ పర్ హెడ్. సో చూస్తున్నారు కదా, అండ్ ఇంకా టికెట్ అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి ఎంట్రన్స్ టికెట్. ఇంకా ఇదంతా పార్కింగ్ అనమాట, బైక్స్ పార్కింగ్. అండ్ ఫైనల్గా ఇప్పుడైతే ఎంటర్ అయితే అయిపోతున్నాం. సో పదండి, లెట్స్ గో, హే యాహూ. సో లోపలికైతే ఎంటర్ అయిపోయాం. సో చూసారు కదా, వావ్, లైటింగ్స్ కూడా సూపర్గా ఉంది. అండ్ డిఫరెంట్ ఐటమ్స్తో కలర్ఫుల్గా అయితే ఉంది కదా. సో చూస్తున్నారు కదా, ఇంకా ఫస్ట్ వచ్చేసి మీకు చూపించేస్తా షాపింగ్స్ అన్నీ. అలానే ఇక్కడ ఎగ్జిబిషన్, జైంట్ వీల్ కూడా ఉంటాయన్నమాట. సో జైంట్ వీల్, ఫుడ్ కోర్ట్ అన్నీ ఉంటాయి. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ చూసారా, ఈ సెటప్ బాగుంది కదా, తాజ్ మహల్. సో ఫైనల్లీ అక్కడికైతే వెళ్దాం, పడండి, లెట్స్ గో. సో అక్కడికి కూడా వెళ్ళి ఒక ఫోటో తీసుకుందాం. ఇంకా ఫైనల్గా ఒక వీడియో కూడా తీసుకుందాం. అయిపోయింది, వచ్చేసాం కిందకి. ఇంక ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క స్టాల్ చూపిస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ప్రతి స్టాల్స్లో తక్కువ ప్రైజెస్కే లభిస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్ అయితే ఉన్నాయి, భలే ఉన్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూసారా మాస్క్. సో మీకు ఒక బూచిని చూపిస్తాను, ఒక దెయ్యాన్ని. అదిగోండి మాస్క్ దెయ్యం ఉంది కదా, ఎవరనుకుంటున్నారా, నేనే. చూసారా, సో దెయ్యం అయితే వచ్చేసింది. భయంకరంగా ఉంది కదా ఈ థండర్ ఎఫెక్ట్. సో నాకు అలానే ఉంది. సో చూస్తున్నారు కదా, సో ఫైనల్గా అన్ని స్టాల్స్ అయితే కవర్ చేశాను. మీరు కూడా స్కిప్ చేయకుండా చూసేయండి, మంచి మిస్ అయిపోతారనమాట స్కిప్ చేస్తే, లైక్ మంచి మూమెంట్స్. అండ్ ఇక్కడ చూసారా, ఈచ్ ప్యాకెట్ 20 రూపీస్ మాత్రమే. బాగుంటుంది తెలుసా, అదంతా 20 రూపీస్ మాత్రమే. భలే ఉంది, మసాలా ఐటమ్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి కీ చైన్స్ చూసారా, హ్యాండ్మేడ్ కీ చైన్స్ అయితే తయారు చేస్తారు. అలానే చూస్తున్నారు కదా, ఇంకా ఇక్కడ అన్ని స్టాల్స్ కూడా మీకు చూపిస్తున్నాను, ప్రతి స్టాల్ కవర్ చేశాను. అండ్ చూస్తారా, ఇది వచ్చేసి ఫ్యాన్సీ అన్నమాట. సో ఇక్కడ అంతా స్టిక్కర్స్ అయితే ఉన్నాయి, అంతా వాల్ స్టిక్కర్స్, దాని తర్వాత ఆల్ సైజ్ ఆఫ్ స్టిక్కర్స్, అలానే ప్రతి కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ నెయిల్ పాలిషెస్, నెక్స్ట్ క్లిప్స్, ఇంకా అవన్నీ ఉంటాయి. కామన్గా మనకు అందరికీ తెలిసినవే కదా. సో నా గురించి కూడా మీకు తెలుసు కదా. వెంటనే నేను ఇంకా వచ్చేస్తాను ఇక్కడికి, ఎగ్జిబిషన్ స్టార్ట్ అవగానే, అక్కడికి ఎంటర్ అవ్వగానే ప్రతిసారి నేను ఎప్పుడు వచ్చినా ఇలాంటి ఫ్యాన్సీ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను అనమాట లోపలికి. అండ్ ఇలాంటివి బాగున్నాయి కదా ఈ బ్యాండ్స్. సో వావ్, హెయిర్ బ్యాండ్స్ చూసారా. సో ఇవన్నీ బ్యాంగిల్స్ అనమాట. అండ్ బాగున్నాయి కదా కలర్స్ కూడా అన్నీ.
సో నాకైతే నిజంగా చాలా బాగా నచ్చాయి. కలర్ఫుల్గా అయితే ఉందన్నమాట. మొత్తం ఇలా బ్యాండ్స్ కానివ్వండి, లేకపోతే స్టిక్కర్స్, లేదా ఇలా అన్నీ. సో బ్యాంగిల్స్ అవనివ్వండి, అందుకే అన్నీ చూస్తున్నాను అనమాట. కళ్ళకి ఆకట్టుకుంటున్నాయి బాగా. అండ్ ఇక్కడ మేకప్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట, కాస్మెటిక్స్. అండ్ ఇక్కడ నెక్లెస్, అలానే ఈ మధ్య కొత్తగా ట్రెండ్ అవుతుంది కదా బ్రాస్లెట్స్, అవి కూడా వచ్చాయన్నమాట. లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ బ్రాస్లెట్స్ ఉంటాయి కదా, అలాగా. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ప్రతి దగ్గర బోర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట, మనం ఈజీగా చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కున్నాను, జస్ట్ డైలీగా యూజ్ అయ్యే ఫ్యాన్సీ ఐటమ్స్. సో బాగున్నాయి కదా, రేట్స్ కూడా బాగున్నాయి అని చెప్పి సో ఇలా కొనుక్కున్నా. అండ్ ఇక్కడ చూసారా జనాలు అనమాట, చూసారు కదా. ఇంకా వెనకాల చూసారు కదా, ఐస్ కోలా చాక్లెట్ కేక్ అనమాట, జస్ట్ 20 రూపీస్ మాత్రమే. అలానే చాక్లెట్ ఫౌంటైన్ కూడా ఉందండి, బాగుంది కదా. అండ్ ఇక్కడ చూసారు కదా, రేట్స్ అయితే వేశారనమాట. ఏ ఐటమ్స్ దగ్గర అక్కడ ప్రైజెస్ అయితే ఉన్నాయి. కింద డౌన్వర్డ్స్ ఆరో పెట్టి ఫిక్స్డ్ రేటు RS 50 రూపీస్, RS 40 అని, RS 30 అని అలా ఉన్నాయి. ప్రతి కిచెన్ ఐటమ్స్, హోమ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. అలానే 20 రూపీస్ ఉన్నాయి చూసారా, నైస్ కదా. 10 రూపీస్ కూడా ఉన్నాయి. సో అన్నీ బాగున్నాయి కదా. సో ఒక్కొక్క స్టోర్ చూసిన, ఇంక కప్స్ కూడా అయితే ఉన్నాయి. ఇంకా అన్నీ ఒకసారి లుక్ వేద్దాం కదా అని చెప్పి సో ఇంకా అలా వెళ్తున్నాను. ఇంకా అన్నీ ఇక్కడైతే గేమ్స్ అయితే ఉన్నాయండో. ఏమున్నాయి తెలుసా, నేను ఏ గేమ్స్ ఆడాను తెలుసా, చూపిస్తాను మీరు కూడా చూడండి. ఇంక ఇది వచ్చేసి డైస్ గేమ్ అనమాట, గ్యారంటీ గిఫ్ట్ అంట. సో ఇక్కడ డైస్ ఉన్నాయి కదా, 6 డైస్ అయితే ఉంటాయి. అవన్నీ ఒకేసారి వేస్తే ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్లో ఒక్కొక్క ఐటెం దగ్గర ఒక్కొక్క నెంబర్ రాసి ఉంటుంది. ఆ ఐటెం మనకి ఇస్తారనమాట. అదేనండి, ఎలా అనుకుంటున్నారా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 22 నెంబర్ ఉందనుకోండి. ఒకవేళ డైస్ వేసాను నేను, ఒకవేళ నేను డైస్ వేస్తే ఫర్ ఎగ్జాంపుల్గా అనుకోండి, డైస్ వేస్తే 22 నెంబర్ వచ్చింది. సో 22కి ఒక ఐటెం ఉంటుంది, ఆ ఐటెం మనకి గిఫ్ట్ అయితే ఇస్తారు. సో ఆ డైస్ వేస్తాం కదా, ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇప్పుడైతే డైస్ అయితే వేస్తున్నాను. అందులో ఈ నెంబర్స్ అన్నీ కలిపి యాడ్ చేసి అక్కడ ఆ యాడ్ చేసిన టోటల్ నెంబర్ ఉంటుంది కదా, దాంతో మనకి ఒక ఐటమ్ అయితే గిఫ్ట్గా అయితే ఇస్తారు. సో నాకు వచ్చేసి నేను నిజంగా ఈ గేమ్ అయితే ఆడాను. ఈ కోంబ్ అయితే గిఫ్ట్ అయితే వచ్చిందనమాట. ఇది వచ్చేసి 40 రూపీస్. చూసారా, ఫర్ ఎగ్జాంపుల్గా నేనే 22 అనుకోండి అన్నాను కదా, నిజం చెప్పాలంటే నేనే ఆడాను, నాకే వచ్చింది 22 నెంబరు టోటల్ చేస్తే. సో నాకు ఈ కోంబ్ అయితే గిఫ్ట్ అయితే వచ్చింది. సో అలానే మంచి మంచి గేమ్స్ అయితే ఉన్నాయి, జస్ట్ మనకి ఎంజాయ్ అయితే ఇస్తారు కదా, ఎంజాయ్మెంట్. అండ్ ఇక్కడ వచ్చేసి గన్ షూటింగ్ అనమాట, అవి కూడా ఉన్నాయి, ఆ గేమ్స్ కూడా. అండ్ చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ నాకు గన్ షూటింగ్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో అందుకే మీరే చూడండి ఎలా వేస్తాను. ఈ గేమ్ కూడా నేను ఆడాను. అండ్ ఇక్కడ వచ్చేసి గన్ కొంచెం వెయిట్ ఉన్నా నేను మాత్రం భలే షూట్ చేశాను అనమాట. 6 టర్న్స్ ఇచ్చారనుకోండి, అందులో 4 టర్న్స్ కంప్లీట్గా కొట్టేశాను. ఒక 2 టర్న్స్ అలా మిస్ అయ్యిందంటే. సో అలా వచ్చిందనమాట, నిజంగా భలే ఉంది. సో ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. అదేనండి, 6 బుల్లెట్స్ అయితే ఇస్తారు, మనం షూట్ చేయడమే. సో ఇంక ఈ గేమ్ వచ్చేసి ఫుల్ ఫన్గా అయితే ఉంటుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ గేమ్ మాత్రం. సో ఫైనలీ నా గేమ్ అయితే అయిపోతుంది. సో నిజంగా భలే కొట్టాను అనమాట. సో నేనే షాక్ అయిపోయాను, నేనే కొట్టానా అని. సో ఇదే ఫైనల్ అనమాట. ఇది ఎవరికి కొడతాను అనుకుంటున్నారు, అది వచ్చేసి మిమ్మల్ని, కెమెరాని. సో చూసారు కదా,
ఇంకా ఈ సైడ్కి వచ్చి చూస్తే ఇలా డ్రెస్సెస్ అయితే అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా టవల్స్, కుర్తీస్ అవన్నీ ఉన్నాయి. అండ్ అలానే శారీస్ కూడా. దాని పక్కనే ఇంకా గేమ్స్ కూడా అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి రింగ్ గేమ్ అనమాట. సో రింగ్ స్టాల్. సో అక్కడ మనకి గిఫ్ట్స్ అయితే ఇస్తారు. సో ఏ గేమ్ దగ్గర అక్కడ బోర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ అందులో చూసుకోవచ్చు, మనకు తెలుస్తుంది. సో ప్రైస్ డీటెయిల్స్ కూడా అక్కడే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా వాలీబాల్ గేమ్. సో ఒకే షాట్లో మనం కొట్టేయాలన్నమాట. లైక్ 1 షాట్లో ఆ గ్లాస్ అన్నీ కింద పడాలి. సో అలా అయితే మనకి గిఫ్ట్ అయితే ఇస్తారు. ఆ గిఫ్ట్ కూడా ఏంటో తెలుసా? మనందరికీ ఫేవరెట్ అయిన టెడ్డీ బేర్. అండ్ ఈ గేమ్ కూడా మీకు చాలాసార్లు పెట్టి ఎగ్జిబిషన్లో ఆడి చూపించాను. సో ఐడియా ఉంది కదా మీకు. ఇక్కడ కూడా గిఫ్ట్స్ అయితే ఇస్తారు తెలుసా? వావ్ కదా, అది మన లక్ బట్ అనమాట. అండ్ నెక్స్ట్ కూడా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఆ గేమ్స్ ఏంటి అనుకుంటున్నారా? ఆర్చరీ గేమ్ బాగుంటుంది కదా ఈ గేమ్ కూడా. సో గెలిస్తే గిఫ్ట్ ఇస్తారు అనుకుంటా ఇక్కడ కూడా. ఎందుకంటే అక్కడ టెడ్డీ బేర్స్, బాటిల్స్ అవన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ ఆల్రెడీ ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట మనం అడ్వెంచర్లోకి. సో ఫస్ట్ అయితే అవన్నీ డ్రాగన్ చూసాం కదా. అండ్ ఇంకా దాని పక్కనే ఇంకా ఇలా వస్తుందన్నమాట ఢిల్లీ చాట్ బండ్ అని చెప్పి. ఇంకా చూస్తున్నారు కదా, ఫాస్ట్ ఫుడ్ లాంటిది తినేది. ఇంకా ఇక్కడ చూసారు కదా పానీపూరీస్, చాట్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ అన్నీ 100% వెజ్ అని ఉంది. అండ్ ఇక్కడ చూసారా చిల్డ్రన్స్ వాటర్ బోటింగ్స్. ఇవంతా చిన్నప్పుడు ఆడాం తెలుసా, భలే అనిపిస్తుంది. సూపర్ అసలు. అలా మళ్ళీ ఆడి అనిపిస్తుంది అనమాట ఇవన్నీ గేమ్స్ ఒకేసారి. అండ్ ప్రతి ఎగ్జిబిషన్లో కామన్గా ఉండేది ఇదన్నమాట. చూస్తున్నారు కదా, ప్రతి ఎగ్జిబిషన్లో చెప్తాను నేను నా ఫేవరెట్ అని. కంపల్సరీ ఇది నా ఫేవరెటే. సో మళ్ళీ చెప్పే అవసరం లేదన్నమాట. సో ఫేవరెట్ నాకు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కూడా ఆడిందే మనం ప్రతిసారి. అండ్ లోపల చూసారా బుజ్జి పాప ఉంది. అండ్ ఇది వచ్చేసి మధురవాడలో అయితే ఉందన్నమాట. ఆపోజిట్ డిమార్ట్ రోడ్, నగరపాలెంకి వెళ్ళే రోడ్లో శ్రీ వెంకటేశ్వర స్కూల్ ఉంటుంది కదా, దాని ఆపోజిట్లోనే ఉంటుంది. అదేనండి శ్రీ వెంకటేశ్వర విద్యాపీఠ్ స్కూల్ ఉంది కదా, దాని ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట. మీకు ఈజీగా కనిపిస్తుంది ఎందుకంటే జైంట్ వీల్ ఉంటాయి కదా. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారా 3 రౌండ్స్, దూరం నుంచి 3లా కనిపించింది. 8 రౌండ్స్ 80 రూపీస్ అనమాట. అండ్ ఇంకా ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 5 PM టు నైట్ 9:30 PM. ఇంకా ఇది వచ్చేసి 1 month వరకు అయితే ఉంటుంది. లైక్ డిసెంబర్ 2nd week వరకు అయితే ఉంటుంది. సో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వీకెండ్ వచ్చినప్పుడు కానీ మీకు ఖాళీ కుదిరినప్పుడు కానీ వెళ్ళండి. అండ్ నేను వచ్చేసి ఆ చివరి నా ఫేవరెట్ గేమ్ అన్నా ఇంకా చైల్డ్హుడ్ గేమ్ అని, సో అక్కడే ఉండిపోయాను అనమాట అలా చూస్తూ. అండ్ ఇది వచ్చేసి మధురవాడ సరౌండ్స్లో ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అయితే అవుతుంది. అండ్ ఆల్సో వైజాగ్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది లేండి. సో ఫ్రీ ఉన్నప్పుడు విజిట్ చేయండి, భలే టైంపాస్ అయితే అయిపోద్ది ఫ్రెండ్స్ కదా. అండ్ ఇది ఎటువంటి ప్రమోషన్ ఆర్ కొలాబరేషన్ వీడియో అయితే కాదండి, జస్ట్ నార్మల్గా కొత్తగా వచ్చింది కదా అప్డేట్ ఇవ్వాలి కదా అని. సో ఇక్కడ చూసారా పాప.
అండ్ ఇక్కడ వచ్చేసి ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఈ పాప స్టిల్స్ చూడండి, ఫొటోస్కి భలే మంచి మంచి స్టిల్స్ అయితే ఇస్తుంది, ఇంకా మంచి మంచి పోస్ అయితే ఇస్తుంది. కానీ లెంత్ ఎక్కువైపోద్ది కదా, చిన్నదే తీసాను. అండ్ చూసారు కదా, ఫైనల్ బయటకు అయితే వచ్చేసాం. ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్. అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఈ ఎగ్జిబిషన్ నేమ్. ఇంకా ఇక్కడ వచ్చేసి బెలూన్స్ అని తెలుసు, ఒక బెలూన్ చెప్తే షాక్ అవుతారనమాట. చెప్పానా, ఒక్క బెలూన్ 10 రూపీస్ మాత్రమే. సో మీరు కూడా పర్చేస్ చేయండి. సో అయిపోయింది, నేనైతే ఈ బెలూన్ అయితే తీసుకున్నా, ఈ కలర్ బాగుంది కదా అని చెప్పి. సో ఇంక ఇదండి ఈరోజు ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ అండ్ టేక్ కేర్, బై బాయ్.